రష్మిక కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా క్రష్ అయిపోయింది. స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా ఆఫర్లతో దూసుకుపోతోంది. కానీ తన సొంత ఇండస్ట్రీ అయిన కన్నడలో మాత్రం ఛాన్సులు దక్కించుకోలేకపోతోంది. మరి ఈ కన్నడ కస్తూరికి సినిమా ఆఫర్లు ఇచ్చేవాళ్లే లేరా? ఏ పెద్ద హీరో సినిమా అనౌన్స్ అయినా రష్మిక హీరోయిన్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. లాంగ్వేజ్ తో పని లేకుండా ఇటు సౌత్ అటు నార్త్ లో వరుసగా సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ అయింది రష్మిక. ప్రస్తుతం చేతిలో 6కు పైగా సినిమాలు పెట్టుకున్న రష్మిక తన సొంత ఇండస్ట్రీ అయిన కన్నడలో మాత్రం సినిమా ఆఫర్లు దక్కించుకోలేకపోతోంది. ఫస్ట్ కన్నడ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక 2021లో వచ్చిన పొగరుతో కన్నడలో సినిమా రిలీజ్ చేసింది. ఆ తర్వాత 3 ఏళ్ల నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా కన్నడ సినిమా చేయలేకపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా రష్మికే హీరోయిన్ అంటూ టాక్ స్టార్ట్ అయింది. మరి ఈ కన్నడ డైరెక్టర్ అయిన రష్మికకి ఛాన్స్ ఇస్తారేమో అని చూస్తున్నారంతా. రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, పుష్ప 2, కుబేరా సినిమాలు చేస్తోంది. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్, వికీ కౌశల్ తో చావా సినిమాలు చేస్తోంది. తమిళ్లో కూడా సినిమా డిస్కషన్ లో ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇండస్ట్రీస్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. కానీ కన్నడలో మాత్రం కనిపించడం లేదు. గతంలో రకరకాల కారణాలతో కన్నడ ఆడియన్స్ నుంచి నెగటివిటీ, సోషల్ మీడియా ట్రోలింగ్ ఫేస్ చేసిన రష్మిక మళ్ళీ కన్నడ ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారో, ఏ డైరెక్టర్, హీరో ఛాన్స్ ఇస్తారో చూడాలి.